అందరికీ నమస్కారం అండి. అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం. నేను ఈరోజు ఊరికే విండో షాపింగ్ అనుకుని బయలుదేరిన దాన్ని ఎన్ని కొన్నామో మాకే తెలియదు. ఇది వెస్ట్ సైడ్ షాపింగ్ మాలే. లోపలైతే పుష్యమి షాపింగ్ సెంటర్ అని ఉంది. ఇక్కడ ఎస్కలేటరు పైకి వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ పిల్లలకు ఉపయోగపడే ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ కూడా డెడ్ చీప్ అండి. ఇక్కడ అంతే కాదండి, డ్రెస్సెస్, క్రాకరీ, వుడెన్ ఐటమ్స్, ప్రెస్టేజ్ కంపెనీ ఐటమ్స్ ఒక్కటేంటి చాలా ఉన్నాయన్నమాట. మామూలుగా ఈవినింగ్ అలా ఇంట్లో కూర్చుంటే మా మమ్మీ అలా ఇంట్లో డల్గా ఉన్నావు పదా తీసుకెళ్తానని బయటికి తీసుకెళ్ళింది. బయటికి వెళ్ళాక నన్ను నేను మర్చిపోయాను ఈ షాపింగ్కి వెళ్ళాక. అంత హ్యాపీ అనిపించింది. అప్పుడప్పుడు మైండ్ సెట్ అవ్వాలంటే ఇలా తిరుగుతూ ఉండాలేమో అనిపించింది. అలాగని నేనేమి మెంటల్ కాదు, కానీ అప్పుడప్పుడు నా మైండ్ కూడా సెట్ అవ్వాలి కదా. నేను ఎంతో పెద్ద ట్రాజడీలో ఉన్న టైంలో మా వాళ్ళు ఇలా తీసుకొస్తున్నారు. అదేనండి, నేను మీ బైప్లేని శోభాని మాట్లాడుతున్నాను. ఇక్కడ సరే ఆర్టిఫిషియల్వి వెరైటీస్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా వింత ఏంటి చెప్పనా, ఇక్కడ ఏం కొన్నా కూడా 1 get 1 అండ్ బై 1 అండ్ గెట్ 1 అనమాట. నాకు తెలియక మేము చాలా చోట్ల అవి ఏమీ అనుకోలేదు. అయితే బిల్లింగ్ ఇచ్చేటప్పుడు పెద్ద షాక్ అయిందండి. ఆ షాక్ ఏంటో మీరు వినబోతున్నారు, చూడండి ఫుల్గా ఛానల్. మేము ఇక్కడ అన్ని గిఫ్ట్ ఐటమ్స్ చూసామన్నమాట. గిఫ్ట్ ఐటమ్స్లో ఎక్కువ వుడెన్ క్రాకరీ ఉందండి. వుడెన్ బౌల్స్ ఉన్నాయి, చపాతీ అవి పెట్టుకుందుకు వీలుగా. అంతేకాకుండా ఇక్కడ మ్యాట్స్ అని ఇంకా చెప్పకండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. పర్టికులర్లీ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే చెప్పనవసరం లేదు. ఈ ఫ్రేమ్ చాలా నచ్చింది నా అమ్మాయికి. తీసుకుందామా మమ్మీ అంది. మళ్ళీ ఏమనుకుందో అక్కడ పెట్టేసింది. చాలా తీసుకున్నామండి. ఇక్కడ ఏదో అనుకున్నాం ఏమీ కొనకూడదని. అయితే వాళ్ళు మాకు ఎంత ఇచ్చేసారంటే మాకు తెలియకుండానే మేము చాలా చాలా కొన్నాము. కొన్నాక బిల్లింగ్ దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద షాక్ అండి. నా గ్రాండ్ డాటర్ ఏమో తనకి ఒక ట్రాక్ షూ కావాలనుకుంది. ట్రాక్ షూ కొనుక్కుంది. అది చాలా బాగుందన్నమాట. ఆ ట్రాక్ షూ తర్వాత మా డాటర్ ఏమో ఏవో చెప్పలు బాగున్నాయని అది కొనుక్కుంది. అన్నిటికన్నా ముందు గిఫ్ట్ ఐటమ్స్ అండి, 500 నుంచి. నాకే ఆశ్చర్యం వేసింది. అవి చూస్తే మన ఊర్లో చూస్తే అవి పెద్ద పెద్ద రేట్లు ఉంటాయి. ఇక్కడంతా 500, 600లో బ్రహ్మాండమైన గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు ఎలాగైనా ఇవన్నీ కొని తేవాలి అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి చూడండి, మా అబ్బాయికి ఏమన్నా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. చూస్తే నిజంగా ఇంట్లో కలకల్లాడుతూ పచ్చగా ఉండేటట్టు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంతో బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ ఆర్టిఫిషియలే అయినా ఎంత బాగా తయారు చేశారో చూడండి, ఎంత బాగున్నాయి గిఫ్ట్ ఐటమ్స్. కాస్ట్ కూడా తక్కువ. పర్టికులర్లీ ఈ ప్యాన్ అండి, నిజంగా నేను అక్కడ చూస్తే ఇది 1500, 2000 చెప్పారు. ఇక్కడ 1200 అండి, విత్ లిడ్. చాలా బాగుంది. ఇది మట్టుకు తీసుకున్నాను నేను ఒకటి. ఒకటి కొన్నాక మళ్ళీ ఎన్నో ఎన్నో తీసుకోవాలనిపించేస్తుంది. అసలు కొనకుండా ఉందామని వచ్చిన వాళ్ళము, విండో షాపింగ్ చేయాలని వచ్చిన వాళ్ళము, అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏదో ఒకటి తీ అని బ్యాగ్లో మొత్తం చాలా మట్టుకు పెట్టేసామండి. అయితే ఇక్కడ ఎంత పొలైట్గా వాళ్ళు బిల్లింగ్ చేస్తారో. నేనైతే అక్కడ 50% ఆఫర్ కూడా చూడకుండానే మాకు కావాల్సినవి కొనేసుకున్నాం మేము. ఒకటైతే 200 వస్తువా, అది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నాడు. సరే అవి తీసేసుకున్నాము. బౌల్ స్టాండ్స్, అదే ఫ్రూట్ స్టాండ్స్ అని ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. ఏవో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. కానీ తిరుగుతూనే ఉన్నాము. ఈ వుడెన్ బౌల్ అయితే మా ఇంట్లో ఆల్రెడీ ఉంది, ఇంకోటి తీసుకుందామా మమ్మీ అంది. ఎందుకంటే రొట్టెలు పెట్టుకుంది చాలా బాగుందండి, తప్పకుండా కొనుక్కోండి. ఇది చాలా బాగుంటుంది రొట్టెలు పెట్టుకుందికి.
అలాగే దోసెలు కూడా చల్లగా ఉంటాయి. అలా పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి ఈవినింగ్ వరకును. అంటే ఇక్కడ వెదర్ వల్ల, మన వెదర్ వల్ల నాకు తెలీదు కానీ వుడెన్‌వి మట్టుకు చాలా ఉపయోగం. అలాగే ఈ గిఫ్ట్ ఐటెమ్స్ కూడా చాలా ఉపయోగమేనండి. ఏదో మామూలుగా ఉండేటట్టు ఏం లేదు. తక్కువ రేటులో ఎక్కువ ఐటెమ్స్ కొనొచ్చనమాట ఇక్కడ. అంత బాగుంది ఈ షాపింగ్ మాల్. అసలు ఏదో వెస్ట్ సైడ్ అని బయట పైగా పెద్ద అడ్వర్టైజ్మెంటు. చాలా స్పేసియస్ షాపింగ్ మాల్. నేను అనుకున్నాను ఇక్కడ ఏదైనా ముట్టుకుంటే రేటే అనుకున్నాను. ఏమీ లేదండి. పైగా నేను బిల్లు కట్టేటప్పుడు నాకు పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే, మేము బిల్ పే చేయడానికి దగ్గరికి వెళ్ళాము. ఆవిడ వెంటనే ఏం చెప్పారంటే, మేడం మీరు సెలెక్ట్ చేసుకున్నవన్నీ బాగున్నాయి. కానీ మీరు ఇంకొక 1000 రూపీస్‌వి హాయిగా ఊరికే కొనుక్కోవచ్చు అన్నారు. అంతేనండి. మా వాళ్ళు తలో సైడు పరిగెట్టారు. ఏమేం కొనాలో తెలీదు. ఏ మూలకి వెళ్ళినా 500, 300, 400 మనకు ఉపయోగపడేది. ఓకే. 1000 పెట్టి మళ్ళీ షూస్ కొనాలి అంటే అదంత ఇంట్రెస్ట్ కాదు. సో, 1000లో మా వాళ్ళు దగ్గర దగ్గర ఒక 10 ఐటెమ్స్ తీసుకొచ్చారండి. ఇది ఈస్ వెరీ గ్రేట్ అనిపించింది నాకు. ఆ 1000 ఫ్రీ అనమాట. మేము చేసిన బిల్లింగ్‌కి 1000 ఫ్రీగా మాకు నచ్చిన ఐటెమ్స్ ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఈ షాపింగ్ మాల్‌లో హమ్మయ్య! అనుకున్నాము. అప్పుడప్పుడు ఇలాంటి షాపింగ్ మాల్ పెద్దవని భయపడకుండా చక్కగా ఎంటర్ అవ్వచ్చు అనిపించింది.